వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. గంగప్రసాద్ లిరిక్ రైటర్, ఫస్ట్ టైం ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ ద్వారా అద్భుతమైన 3 పాటలు రాత్రి కూడా ఒక హాఫ్ అన్ అవర్లో పాట రాశాడు. హాఫ్ అన్ అవర్లోనే నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది అది. నాకు ఈ మధ్య కాలంలో నచ్చిన అద్భుతమైన లిరిక్ రైటర్, టాప్ 5 లిరిక్ రైటర్లో ఉండబోతున్న లిరిక్ రైటర్. మీరు నా మాటలు రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసి పెట్టుకోండి. అలాగే నా కోసం నేను అడగగానే, వీళ్ళందరూ అడగగానే వచ్చి నా రాహుల్ సిప్లిగంజ్ అద్భుతమైన పాట పాడాడు. దాంట్లోనే వినయ్ నా సౌండ్ ఇంజనీర్ లిరిక్స్ రాసి ర్యాప్ కూడా పాడాడు. వాడు గిబిలి గిబిలి అని భలే పాడాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మొన్న రిలీజ్ అయిన రోజు. అలాగే మీరందరూ శ్రీధర్ సార్ చెప్పిన ఎలదరియా పాట అయితే నేను ఎప్పుడు అనుకున్నట్టు ఈ పాటకి డైరెక్టర్ మణిరత్నం గారు, కెమెరామెన్ పిసి శ్రీరామ్. సో ఆ స్థాయిలోనే దీన్ని కంపోజ్ చేయాలని ఒకరోజు రాత్రి నేను, లిరిక్ రైటర్ మా సింగర్ విహా, మేము ముగ్గురం నైట్ అంతా కూర్చొని ఆ పాటని కంపోజ్ చేసినాం. ఆ పాట వీళ్ళు ఏదో పెద్ద పెద్ద సింగర్స్ చెప్పారు. నా వాయిస్ ప్లేస్లో రామ్మీరియాల గారు, ఇంకెవరెవరు పెద్ద పెద్ద టిపికల్ వాయిస్ కైలాష్ కేర్లను తెస్తాం, వాళ్ళని తెస్తాం అన్నారు. కానీ తర్వాత వింటూ షూటింగ్లో నా వాయిస్కి కనెక్ట్ అయిపోయా. నా వాయిస్ ఉంచినందుకు శివన్నకి థ్యాంక్ యూ, అలాగే టీం అందరికీ థ్యాంక్ యూ. విహా కూడా చాలా తను ఫస్ట్ వెర్షన్ పాడినప్పుడు వీళ్ళందరికీ ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. సో ఛాలెంజింగ్గా తీసుకొని, స్పోర్టివ్గా తీసుకొని, తను హెల్త్ బాగాలేకపోయినా మన నైట్ అంతా నిలబడి ఆ పాట పాడి అందరి మనసులు గెలుచుకుంది. ఇందాక శ్రీధర్ సార్ గారు కూడా ఆ పాట నచ్చిందని ఆమెను పొగుడుతున్నప్పుడు వీళ్ళందరూ ఏదైతే అనిల్ కానీ వీళ్ళందరూ పోరాటం ఏదైతే ఉందో అలాగే ఆమెకు ఒక పోరాటం ఉంది. అలాంటి వాళ్ళందరూ గెలుస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను గెలుస్తున్నట్టే ఫీలింగ్ ఉంటుంది. గంగ ఢోలు ఘల్లు మన్నాదో నా జంగమయ్య యాదికొస్తాడో, ఆలమందారుపు ఇన్నానో నా మోతెవరి విలిసినట్టుందే, ఎలదరియా నా ఇంటి జంగమయ్య, ఎలదరియా ఆ మింటి సెందూరయ్య. థ్యాంక్ యూ. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ విహా గారు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే